మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రొద్దుటూరుకు సంబంధించిన మెప్మా టీఏ మహాలక్ష్మి మేడం గారు ఉన్నారు. ఈ మెప్మా బజార్ ఎందుకు చేశారో, దీనివల్ల ఉపయోగాలు ఏంటి అని మనం ఆమెనే అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే మేడం. మేడం, ఈ మెప్మా బజార్ సంబంధించి మెప్మా అర్బన్ మార్కెట్ ముఖ్య ఉద్దేశం ఏంటి మేడం? అందరికీ నమస్కారం అండి. నా పేరు మహాలక్ష్మి. మెప్మా అర్బన్ మార్కెట్ అనేది స్వయం సహాయక సంఘాల సభ్యులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నచ్చిన ఉపాధిని ఏర్పాటు చేసి ఆ ఉపాధి ద్వారా ఇట్లా నెలకు ఒకసారి ఈ మార్కెట్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఏర్పాటు చేసిన దాంట్లో రకరకాల ఉత్పత్తులను అనేది ఏర్పాటు చేస్తాము. ఇప్పుడు ఉదాహరణకి పికిల్స్ ఉన్నాయి, శారీస్, 1 గ్రామ్ గోల్డ్, బ్యాంగిల్స్, అలాగా రకరకాలు ఉంటాయండి. ఇవన్నీ కూడా నెలకు ఒక్కసారి అందరినీ ఒక చోట చేర్చి వీరికి మంచి మార్కెటింగ్ ఇవ్వడానికి ఏర్పాటు చేశాము. అలాగే ఇంకా చాలా మంది వచ్చి ఇక్కడ కొనుగోలు చేసి వీళ్ళకి లబ్ధి చేకూరే విధంగా ప్రయత్నించాలని కోరుచున్నామండి. ఇది నెలకు 2 సార్లు పెడతాము. 2 డేస్ ఉంటుంది. దీంట్లో మన ప్రొద్దుటూరు సంబంధించి 2927 సంఘాలు ఉన్నాయి. అంటే దగ్గర 29,000 మహిళలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇక్కడికి వచ్చే విధంగా మీరు మీ మీడియా ద్వారా కూడా ఒక అవేర్నెస్ అనేది కల్పిస్తారని కోరుతున్నానండి. మేడం, ఇప్పుడు మెప్మా సంఘాల వాళ్ళు వీటిని తయారు చేసేందుకు వీటికి సంబంధించి ప్రోత్సాహకాలు కూడా మీరే అందిస్తున్నారా? అవునండి. వీటికి సంబంధించి బ్యాంక్ లింకేజీల ద్వారా, సెప్పో ద్వారా ఇట్లా రకరకాల స్కీమ్స్ ఉన్నాయండి. పిఎం స్వానిధి ద్వారా, ఇట్లా ఎంఎస్ఎంఈ అని కొత్తగా ఇప్పుడు చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి కూడా కల్పిస్తున్నాము బ్యాంక్ ద్వారా. దాంట్లో భాగంగానే ఈ యూనిట్ కూడా ఈ రోజు కొత్తగా ఒకరికి ఏర్పాటు చేయించామండి. 2.5 లక్షల రూపాయల రుణం ద్వారా వీళ్ళు ఈ రోజు సప్లైర్స్ యూనిట్ అనేది ఏర్పాటు చేశారు. ఇలాగే ఇంకా చాలా యూనిట్స్ ఏర్పాటు చేస్తామండి. నెలలో ప్రతి ఒక్క సంఘము ఒక్కొక్క యూనిట్ తయారు చేస్తారా మేడం? లేకపోతే మీ దగ్గర ఉన్న 2967 సంఘాల వాళ్ళు కలిసి మీరు సెలెక్ట్ చేసి ఇలా మెప్మా బజార్ని ఏర్పాటు చేస్తారా? ఎవరికైతే ఎక్కడన్నా వాళ్ళకి రెగ్యులర్ గా కొనుగోలు చేసి మార్కెట్ తక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళని గుర్తించి, అంటే కొంచెం మధ్య తరహా వాళ్ళని గుర్తించేసి వాళ్ళకి ఈ విధంగా ఏర్పాటు చేస్తామండి. చాలా మందికి షాప్స్ ఉన్నాయి, తర్వాత వాళ్ళ ఇళ్లలోనే పెట్టుకుంటున్నారు. ఇట్లా ఎక్కడ అవకాశం లేని వాళ్ళని మాత్రమే ఇక్కడ మేము తీసుకొచ్చి ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే దీనికి మనకు వచ్చే బడ్జెట్ ని బట్టే మనం ఇది ఏర్పాటు చేయాలి. కాబట్టి దానికి తగ్గట్టుగా మేము ఇక్కడ ప్లాన్ చేస్తామండి. మేడం, ఇక్కడ ఉన్నటువంటి వస్తువుల్లో కుటీర పరిశ్రమ అంటే హ్యాండ్ మేడ్ వస్తువులు ఏమన్నా ఉన్నాయా, లేదా మీరు కూడా పక్కన ఎక్కడి నుంచైనా కొనుగోలు చేసి వచ్చి అమ్మడం జరుగుతుందా మేడం? లేదండి, హ్యాండ్ మేడ్ ఉన్నాయి. బట్టలు నేసే వాళ్ళు తీసుకొస్తున్నారు, అలాగే జరీ వర్కులు తీసుకొస్తున్నారు, బుట్టలు తయారు చేసే వాళ్ళు కూడా. ఇవన్నీ వాళ్ళ సొంతంగా తయారు చేసిన ఉత్పత్తులే అండి. కొన్ని మాత్రమే ఉంటాయి బ్యాంగిల్స్ అట్లాంటివి కూడా, కొన్ని మాత్రం 1 గ్రామ్ గోల్డ్ తెస్తారు. రిమైనింగ్ అన్ని చాలా మటుకు 60% వాళ్ళు తయారు చేసిన ఉత్పత్తులే ఉంటాయండి. ఇది ఎన్ని రోజులు ఉంటుంది, ఏ టైం వరకు ఉంటుంది మేడం? ఇది నెలకు 2 రోజులు ఏర్పాటు చేయమన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు ఉంటుందండి. ఇది ఇక్కడ అయిపోగానే మళ్ళీ మేము ఇక్కడ ఎవరెవరైతే షాపులు పెట్టారో ఎంత వ్యాపారం జరిగింది అనేది మళ్ళీ మేము ఆన్లైన్ లో అప్డేట్ చేయాల్సి ఉంటుందండి. ఇది సుమన్ టీవీ వాళ్ళకి నమస్కారము. అందరికీ నమస్కారము. నా పేరు అనురాధ. అది మదర్ తెరీసా SLF లో అధ్యక్షురాలిని, గౌసరబ్బాని స్వశక్తి సంఘంలో సెకండ్ లీడర్ ని. మాది సుందరాచార్ల వీధిలో షాప్ ఉంది. మేము అన్ని సొంతంగా తయారు చేస్తాము. కాకరకాయ పొడి, అవిసె గింజల పొడి, మునగాకు, కొత్తిమీర, పుదీనా అన్ని మేము సొంతంగా ఇంట్లోనే తయారు చేసి నాణ్యంగా తయారు చేస్తున్నాము. ఇప్పుడుండే బిజీ పరిస్థితుల్లో ఇంట్లో చేసుకోలేరు కాబట్టి అందరికీ అందించాలనే ఉద్దేశంతో తయారు చేస్తున్నాము. అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మెప్మాలోని శ్రీ వెంకటేశ్వర SHGలోని ఇందిరా మహిళా సమైక్యలో ఉన్నాము. మేము ఈ పొదుపు సంఘాలలో రుణాలు తీసుకుంటా, ఈ లోన్లు తీసుకుంటా ఇప్పటికి 10 లక్షల వరకు లోన్లు తీసుకొని మా మ్యానుఫ్యాక్చరింగ్ ఇదంతా మాది కరెంటు మొగ్గాల మీద తయారు చేస్తున్నాము. పంచలు, టవర్లు అన్ని, దోమతెరలు అన్ని తయారైతున్నాయి మన దగ్గర. 40 రూపీస్. ఇదే బజార్ లేకపోతే 200 ఉంటుంది. 85 రూపీస్కి ఇస్తున్నాము. ఇదే వచ్చేసి 120 రూపీస్కి అమ్ముతున్నారు. మ్యానుఫ్యాక్చర్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మా మెప్మా బజార్ గురించి ప్రజలకు తెలియజేస్తున్న సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు. ఊరగాయలు కొనుగోలు చేసినటువంటి అన్న ఉన్నారు ఇక్కడ. ఆయన అడిగి ఆయన మెప్మా బజార్ కి రెగ్యులర్ గా వస్తూ ఉంటారంట. ఎలా ఉంటది ఇక్కడ ప్రోడక్ట్ అనేది కనుక్కుందాం. అన్న నమస్తే. అన్న, ఇక్కడ ప్రోడక్ట్ కొనుగోలు చేస్తారు కదా, దాని గురించి మీరు చెప్పండి అన్న, నాణ్యత గురించి.
ఈ పేద మహిళలు ఇంటి వద్ద తయారు చేసుకొని బజార్లో వచ్చి ప్రతి నెల కుటీర పరిశ్రమల మాదిరి ఇక్కడ చేస్తున్నారు. ప్రతి ఒక్క ఐటమ్ కూడా తయారు చేస్తారు. సొంతం ఇంట్లో ఉన్నట్టే ఉంటాయి ఈ ఫుడ్స్ అన్ని. అందరూ ఇళ్ళకి తీసుకొని పోవచ్చు. పచ్చళ్ళ నుంచి ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఇక్కడ. దీన్ని ప్రతి ఒక్కరు ప్రజలందరూ ఉపయోగించుకొని వీరిని పేద ప్రజలను మహిళలను ప్రోత్సహించాలని మా మనవి. ఈ మెప్మా బజార్ లో సభ్యులు తయారు చేసేటువంటి వస్తువులతో పాటు వాళ్ళు చేసుకునేటువంటి మార్కెటింగ్ కూడా మనం ఇక్కడ చేపించడం జరుగుతుంది. కేవలం ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, వాళ్ళ ఇంటి పరిసరాల్లో ఉన్న వాళ్ళే కాకోకుండా మెప్మా మహిళలన్నీ కూడా తయారు చేసే ప్రోడక్ట్స్ పబ్లిక్ కి కూడా తెలియాలా అన్న ఉద్దేశంతో ఈ మెప్మా బజార్ అరేంజ్ చేయడం జరుగుతోంది. ప్రతి నెల కూడా ఈ రకంగా ఏమవుతుందంటే వాళ్ళ యొక్క ప్రోడక్ట్ ప్రమోషన్ అనేది ఈ మార్కెటింగ్ ద్వారా చేసుకుంటూ కావాల్సిన వాళ్ళు ఈ ప్లేస్ లో మా షాప్ ఉందని కూడా చెప్పి వాళ్ళు మన వరకు వచ్చేటట్లుగా కూడా రప్పించుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందని మా అభిప్రాయం. చాలా సంతోషము. ఈ రోజు మా మెప్మా బజార్ కు సుమన్ టీవీ వాళ్ళు రావడం చాలా సంతోషం. ధన్యవాదాలు సార్. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ మా మహిళలు తమ కాళ్ళ మీద తను నిలబడి భర్త చేసే సంపాదనకు భార్య సంపాదన తోడు కావాలనే ఉద్దేశంతో మనం పొదుపు సంఘాలు పెట్టడం జరిగింది. ఈ రోజు ఇలాంటి దానికోసమే మోడల్ గా ప్రతి మహిళకు వీళ్ళు ఆదర్శంగా ఉండాలా, ఇలాంటి వ్యాపారాలు ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు, ప్రతి కుటుంబం జీవనోపాధి అభివృద్ధి పరచుకోవాలనే ఉద్దేశంతోనే మన మిషన్ డైరెక్టర్ గారు ఎండి గారు తేజ్ భరత్ సార్ గారు ఏం చెప్పారంటే మెప్మా మార్కెట్ల ద్వారా ఆ టౌన్ కంతా అవేర్నెస్ చేయాలా, ప్రతి మహిళలో అవేర్నెస్ రావాలని చెప్పడం జరిగింది. అందుకే ఎవ్రీ మంత్ మనము 2 times మెప్మా బజార్ పెడతాము. ఈ మెప్మా బజార్ లో వాళ్ళ ఇంటి దగ్గర వ్యాపారం జరగకపోయినా జరిగినా ఇతరులకు ఆదర్శంగా ఉండడానికైనా ఆ స్టాల్ ఇక్కడ తెచ్చి ప్రతి ఒక్కరికి ధైర్యం రావాలా, మహిళ బయటకు వచ్చి సంపాదించాలనే ధైర్యం రావాలా. ప్రతి ఒక్క మహిళ మోడీ గారు చెప్పినట్టు లక్పతి దీది కిందికి రావాలా. అందుకని ప్రతి మహిళ గరిట పట్టుకునే ప్రతి మహిళ లక్షాధికారి కావాలి అని చెప్పేసి ఉద్దేశంతో నేను మెప్మా మార్కెట్ పెట్టడం జరిగింది. అట్లనే ఇక్కడ ఉత్పత్తులు అన్ని రకరకాలుగా ఉంటాయండి. గాజులు, ఒంటరి స్త్రీలు ఉంటారు, భర్త లేని వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు కూడా బ్రతకడానికి ఎలాంటి ధైర్యం ఇవ్వాలా. అట్లే బట్టలు ఉంటాయి, ఊతగడ్డలు, ఊరగాయలు, సబ్బులు, అవన్నీ రెడీమేడ్ అంటే ఐటమ్స్ 1 gram గోల్డ్, ఇంకా ఈ ఫినాయిల్, యాసిడ్ అన్ని ఇలాంటి ఐటమ్స్ అన్ని చాలా ఉంటాయి. ఇవన్నీ మహిళలకు ఉపయోగపడేటివే. ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ దొరుకుతుంది పలానా డేట్ లో దొరుకుతుంది అనేది కూడా ఎవరి మంత్ 3rd week పెట్టాలనుకున్నాము. ఈ రోజు కొంచెం ముందు పెట్టాము కాబట్టి టౌన్ అంతా తెలియాలా అనే ఉద్దేశంతో ఇంకా ముందు ప్రతి ఒక్కరు ఇక్కడ సేల్ జరగాల, పేదవాళ్ళకి ఈ డబ్బులు ఉపయోగపడాలా, వాళ్ళ కుటుంబాల పైకి రావాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగిందండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండి మనం చూసాం కదా, ప్రొద్దుటూరులో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మెప్మా అర్బన్ మార్కెట్ లో చాలా మంది మహిళలు తమ చేతితో తయారు చేసినటువంటి వస్తువులను కానీ మిగతా వస్తువులను కానీ అమ్మి తమ కాళ్ళపై తాము స్వయం శక్తితో నిలబడాలనే ఉద్దేశంతోనే ఈ మార్కెట్ నిర్వహిస్తున్నామని మేడం గారు మరియు ఇక్కడ ఉన్నటువంటి గ్రూప్ మెంబర్స్ మనకు తెలియజేశారు.